తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గల మల్లంపేట గ్రామ శివారు పేగ పంచాయతీ అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్న చింతూరు పోలీసులు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఓఎస్డీ స్థానిక పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నలుగురు మావోయిస్టుల పార్టీకి చెందిన సోడి బామన్ అలియాస్ దేవల్ను సానుభూతి పరుడు జడ్జ్ నాగేశ్వరరావును చింతూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, మావోయిస్టు కార్యకలాపాలు అరికట్టడంలో భాగంగా యథావిధిగా స్టేట్ స్పెషల్ పోలీస్ పార్టీ సిఆర్పీఎఫ్ సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్స్ ముందు సమాచారం రావడంతో మల్లంపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తుండగా కుమ్మింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలపై మందుపు పాత్రతో పేల్చి హతమార్చిన ఉద్దేశంతో ఉండగా సోడి బామన్ అలాగే మావోయిస్ట్ పార్టీ నాయకులు, మిలీషియా సభ్యులు మరియు సానుభూతి పరులు కలిసి మల్లంపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో స్కేరింగ్ చేయగా సోడి బామన్ తన చేతుల్లో ఉన్న సంచితోను మరియు సానుభూతి పరుడైన జడ్జి నాగేశ్వరరావులు ఇద్దరి పోలీసులకు దొరికిపోవడం జరిగింది. ఇక వీరితో పాటు ఉన్న మావోయిస్ట్ పార్టీ నాయకులు, సభ్యులు మరియు మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు అని ఓఎస్డీ మహేశ్వరుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతూరు సిఐ గజేంద్ర కుమార్, చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేశ్లు, సబ్ ఇన్స్పెక్టర్ 42వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం రాధా, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ చింతూరు సబ్ డివిజన్కి సంబంధించి చింతూరు పోలీస్ వాళ్ళు ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక పర్సన్ వచ్చి సోది బామన్. సో ఇతను వచ్చి పార్టీ ప్లాటూన్ కమిటీ మెంబర్, పీపీసీఎం మెంబర్గా ఉన్నారు. సో 4th ప్లాటూన్కి సంబంధించి కుంటా ఏరియా కమిటీ మనకి. ఇతనితో పాటు మిలీషియా సింపథైజర్ జడ్డి నాగేశ్వరరావు. సో ఈయన విలేజ్ వచ్చి పెగా పంచాయత్, నారకొండ విలేజ్. సో సోడి బామంద్ వచ్చేసి మనకి బీజాపూర్ డిస్ట్రిక్ట్, గుండం విలేజ్, పూసుబాక పంచాయత్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే బామన్ అన్న వాళ్ళు మనకి 2014లో పార్టీలో జాయిన్ అయ్యారు. సో 2014 నుంచి అతను మనకి పిఎల్జిఎస్ సదాసి కమిటీలో, తర్వాత పామేడ్ ఏరియా కమిటీలో అండ్ పామేడ్ ఎల్ఓఎస్లో వర్క్ చేసి తర్వాత మనకి 2018లో పార్టీ మెంబర్గా ఎలివేట్ అయిన తర్వాత 12 బోర్ వెపన్ ఇచ్చేసి అతనికి మనకి కుంటా ఏరియా కమిటీలో 4th ప్లాటూన్కి పంపించారు. ప్రజెంట్ అతను వచ్చి ఎస్ఎల్ఆర్ వెపన్ క్యారీ చేస్తున్నారు. సో ఈయన టోటల్గా మనకి ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 24 అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో మేజర్ వచ్చేసి మనకి సరివెల్లలో జరిగిన బస్ ఇన్సిడెంట్ ఒకటి, 2019లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, తర్వాత మనకి వెంకటాపురం బ్రిడ్జ్ ఏదైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ మిషనరీని తగలబెట్టారో ఆ అఫెన్స్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో బుర్కన్ కోట్లో మనకి ఒక సోయం సుబ్బయ్య అని సివిలియన్ ఎవరినైతే మర్డర్ చేశారో అందులో ఈజ్ ద మెయిన్ అక్యూజ్డ్ మనకి అందులో. సో దాంతో పాటు మడివి రాజ్ కుమార్ మనకి చెరువు గుంపు బండిరేవు దగ్గర ఏదైతే మర్డర్ జరిగిందో అందులో ఉన్నారు. దీంతో పాటు మనకి ఛత్తీస్గఢ్ సైడ్ చూసుకున్నప్పుడు బుర్కాపాల్ విలేజ్, చింతగుప్ప పిఎస్ లిమిట్స్ లో పోలీస్ పార్టీ పైన అటాక్ జరిగింది. అక్కడ మన సిఆర్పిఎఫ్ పర్సనల్ 25 మెంబర్స్ చనిపోయారు. సో అందులో ఉన్నారు. దీంతో పాటు చర్లా మండల్, తెలంగాణ స్టేట్ చెన్నాపురం క్యాంప్ అటాక్ ఏదైతే జరిగిందో మనకి 2022లో, అందులో ఇతను కూడా మేజర్ ఒక పార్టీని లీడ్ చేశారు. రీసెంట్ గా 2024లో మనకి ధర్మారం క్యాంప్, మనకి బీజాపూర్ సుక్మా బార్డర్ లో ఏదైతే క్యాంప్ అటాక్ జరిగిందో ఆ క్యాంప్ అటాక్ లో ఇతను పార్టిసిపేట్ చేశారు. అలానే టేకులగూడెం విలేజ్ దగ్గర ఏదైతే పోలీస్ పార్టీస్ పైన అటాక్ జరిగిందో మనకి అక్కడ క్యాంపు కన్స్ట్రక్షన్ కోసం వెళ్తున్నప్పుడు అందులో కూడా ఇతను పార్టిసిపేట్ చేశారు. మిలిషియా సింపథైజర్ మోస్ట్లీ మనకి వీళ్ళకి ఇక్కడ నుంచి మెటీరియల్ సప్లైకి వాడడం అండ్ వీళ్ళకి రీసెంట్ గా మనకి ఇప్పుడు ఏదైతే మెటీరియల్ తీసుకుని వచ్చి అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు, ఇందులో సపోర్ట్ చేశారు. వీళ్ళతో పాటు మనకి ఒక ప్రెషర్ కుక్కర్ బాంబ్ ఒకటిని, తర్వాత గ్రెనేడ్స్ అండ్ కార్డ్ ఎక్స్పైర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో మనకేంటంటే పోలీస్ సైడ్ నుంచి ఏంటంటే ఎవరైతే అఫెన్స్ చేయడానికి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ట్రై చేస్తారో 100%